పతనమైపోతున్నటువంటి కుటుంబ సంబంధాలు. రక్షకుడు అర్థం కాకపోతే రక్షణ అర్థం కాదు. రక్షణ అర్థం కాకపోతే ఆత్మీయత అర్థం కాదు. ఆత్మ అర్థం కాడు. ఆత్మీయత అర్థం కాడు. శిరస్సు గురించి అర్థం లేనివాడు శరీరాన్ని కూడా అర్థం చేసుకోలేడు. దినములు చెడ్డవి కనుక మంచి రోజులు లేవు, మంచి రోజులు ఉన్నాయని ముహూర్తాలు పెట్టి జరిగించిన, ముహూర్తాలు పెట్టి తాళ్ళు కట్టిన, జీలకర్ర బెల్లం పెట్టిన, 6 నెలల 6 రోజులకి అన్నప్రసన్న చేసిన గ్యాస్ ట్రబుల్ రాక తప్పలేదు. ముహూర్తం పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిన కుటుంబాలు విడిపోక తప్పలేదు. దినములు చెడ్డవి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కాలము యొక్క విలువ ఏమిటి? కాలము యొక్క విలువ, అసలు సమయము మనకు ఎవరిచ్చారు? డబ్బు ఎవరిచ్చారు? డబ్బు మానవుడు సృజించుకున్నది, కానీ సమయము దేవుడిచ్చింది. అందుకే కాలములు సమయములు దేవుని ఆధీనములో ఉన్నవి. కాలము వేరు, సమయము వేరు. కాలము అంటే చాలా కాలం అయింది, చాలా కాలం అయింది జరిగి అంటారు. సమయం ఇప్పుడు జరుగుతున్నది. ఈ సమయం సమయము అంటే ఈరోజు నీకు ఇవ్వబడిన సమయము సద్వినియోగం చేసుకోవటం. కాలము అంటే జరిగిపోయిన సంవత్సరాలు, ఎంతో కాలము వృధా అయిపోయింది. కానీ సమయం ఇదే అనుకూల సమయం అన్నాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు. ఏనాటి మేలు ఆనాటికి చాలు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. 2024 కీడు అంతా కూడా 2025లో ఎక్కడ మోయగలం మనం? 2025 కీడంతా 26లోకి ఎలాగ మనం తీసుకుని వెళ్ళగలం? అందుకే ఏనాటి కీడు ఆనాటికి చాలు. సమయం యొక్క విలువ ఇక్కడ చూడండి. పౌలు గారు చెప్తున్నాడు, మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, మీకు జ్ఞానం ఇచ్చాను. అంటే మీరు తెలివితో నడుచుకోండి. అజ్ఞానుల వలె ఉండొద్దు, సద్వినియోగం చేసుకోండి. సమయం, మీరు గూగుల్లో టైం పీపీటీ అని కొడితే అక్కడ చాలా వివరాలు ఉంటాయి. టైం యొక్క వాల్యూ, టైం పీపీటీ అని మీరు కొడితే, నేను క్రిస్టియన్ టైం యొక్క వాల్యూ అని కొడితే ఒక టైం యొక్క విలువ ఎవరికి తెలుసు? దేవుడు మనకు ఇచ్చినటువంటి బహుమానం ఇది, ప్రసాదము, దేవుడిచ్చేట వరం ఇది. కానీ డబ్బు వస్తుంది పోతుంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ సమయము పోతే సంపాదించుకోలేము. ఒక్క నిమిషం యొక్క విలువ ఎవరిని అడిగితే చెప్తారు? అక్కడ చూపిస్తున్నావా? చూపించావా? చదువుతారా? ఏమన్నా మీ కంటికి కనపడుతుందా? ఎవరు మాట్లాడలేదు? కంటికి కనిపిస్తుందా? క్లోజప్లో పెడతారా? చదవండి. నేను మెడదెప్పలేక అడుగుతున్నా మిమ్మల్ని. ఒకటి చదవండి. సంవత్సరం విలువ ఎవరికి తెలుసు? అమ్మా తప్పాడే, నేను 3 సార్లు ఎలా తప్పానో, 3 సంవత్సరాలు ఎలా బాధపడ్డానో, పరీక్షల్లో సబ్జెక్ట్ పోగొట్టుకున్న వాడికి సమయం విలువ తెలుసా? ఒక్క నిమిషం. నెక్స్ట్, నెల విలువ. మైక్లో చదవండి. గర్భిణీ స్త్రీని అడగండి. ఏం అడగాలి? నెల విలువ. అది 9 నెలల తర్వాత పుట్టినోడు 8 నెలలు పుడితే మరి అరుణం అన్న ఆ అమ్మాయికి నెల దాటే వరకు కాపాడుకో, నెల దాటితే చెప్పలేమంటారు. ఈ నెల జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు. అంటే 9 నెలల తర్వాత పుట్టాల్సిన బిడ్డ 1 నెల ముందు బయటికి వచ్చేస్తే ఎలా ఉంటుంది అరుణ్? ఎగ్జాంపుల్, అరుణ్ కుమార్తె. ఆ నెలలో ఏం చేయాలి? తల్లి జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత నిమిషం, వారం విలువ. వారం విలువ. వారపత్రిక సంపాదకుడిని అడగండి. ఆ న్యూస్ ఏమైనా మిస్ అయిపోద్దేమో. కాబట్టి వారపత్రిక వ్యక్తికి తెలుసు ఆ వారం యొక్క విలువ. తర్వాత రోజు విలువ. రోజు విలువ.
రోజు కూలీని అడగండి. కూలీని అడగండి. అబ్బా ఈరోజు నేను పనికి వెళ్ళలేదు, నా కూలీ పోయింది. ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు, జీతం పోయింది. తర్వాత గంట విలువ. గంట విలువ. ప్రేమికుని అడగండి. ఏ ప్రేమికుడిని? రోడ్ల మీద ప్రేమించుకునే వాళ్ళు అడగండి. అంటే ఒకవేళ అమ్మాయి రావటం లేట్ అయితే ఆ గంటలో వీడంత హడావుడి చేశాడు, లేదా అబ్బాయి రాకపోతే ఆ గంట ఎక్కడ కాలంలోకి దూకారో అడగండి. తర్వాత నిమిషము విలువ. నిమిషము విలువ. ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుడిని అడగండి. ట్రైన్ మిస్ అవుతే ఎలా ఉంటుంది, ఎంత బాధ. తర్వాత సెకను విలువ. సెకను విలువ. ప్రమాదం నుండి బయటపడిన వారిని అడగండి. తప్పించబడ్డాను. సెకండ్ జస్ట్ అండి అలా వచ్చేసింది కారు నా మీదకి, జస్ట్ అలా వచ్చింది లారీ నా మీదకి, ఒకసారి చదివేసామా మొత్తం. మిల్లీ సెకండ్ విలువ. అమ్మో, మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో ఒకటి. ఓకే ఏమండి, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. కరెక్టే. గంటకి ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు? నిమిషానికి ఎన్ని సెకండ్లు? మిల్లీ. 60 సెకండ్లో మిల్లీ. చదవమ్మా. బంగారు పథకం చేజార్చుకున్న. మళ్ళీ మొదటి నుంచి చదువు. మిల్లీ సెకండ్ విలువ. మిల్లీ సెకండ్ విలువ. బంగారు పథకం చేజార్చుకున్న ఒలింపిక్ క్రీడాకారుని అడగండి. అది చెప్తాడు. అబ్బా జస్ట్ అండి, జస్ట్ జస్ట్ అక్కడ నేను ఫస్ట్ అడుగు పెడితే ఆ పథకం నాకు వచ్చేసేది. దినములు చెడ్డవి గనుక దినాలు చెడ్డవి. ఇప్పుడు ఆరాధన ఆలస్యంగా ప్రారంభించిన టైం ప్రకారం ముగిస్తాం. మీరు పాటల్లో లేరనుకో మళ్ళీ పాటలు పాడలేం. మొదటి వర్తమానం లేరనుకో మొదటి వర్తమానం మళ్ళీ మీకు చెప్పరు. క్లోజ్ అయిపోతుంది. ట్రైన్ ఆలస్యమైనా అది టైం ప్రకారం వెళ్ళిపోతుంది. నువ్వు మారు మనసు పొందకపోయినా ప్రభు తన టైం ప్రకారం ఆయన రానే వచ్చేస్తాడు. టైం యొక్క విలువ. దేవుడు మనకిచ్చినటువంటి ప్రసాదము, దేవుడిచ్చినటువంటి వరము, దేవుడిచ్చినటువంటి బహుమానము, ఈ సమయము ఎంతో విలువగా, ముఖ్యంగా క్రైస్తవులు, భారతదేశం క్రైస్తవులు సమయాన్ని నిర్లక్ష్యంగా చూసినంత మళ్ళీ ఏ దేశాలు కూడా చూడరంట. భారతదేశ ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ విశ్వాసులు. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అమెరికాలో అయితే ఇంకా 2 నిమిషాలు ఉండగా ఆ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉండారు ఏంటో తెలియదు, కానీ అందరూ ఆ 2 నిమిషాల్లోపు అందరూ చేరుకుంటారు. మనవాళ్ళు అరగంట లేటుగా, గంట లేటుగా. గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము, దుష్టకాలములో నుండి కాపాడాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తన్ను తాను అప్పగించుకున్నాడు దుష్టత్వములోంచి మనల్ని విడిపించబడాలని. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, దినములు బాగోలేదు, దినములు చెడ్డవి. ప్రవీణ్ పగడాల. చాలామంది ఆయన చనిపోయిన తర్వాత చాలామందికి ఆయన ఏంటో అర్థమైంది. వెనకాల ఎంత శక్తి ఉందో అర్థం చేసుకున్నారు. ఎంతమందికి ఉపయోగపడ్డాడో తెలుసుకున్నారు. సత్యం గురించి మాట్లాడాడు, అంతే జరిగింది తప్పు. యేసుక్రీస్తు కూడా ఎవరి గురించి మాట్లాడాడు? సత్యం గురించే మాట్లాడాడు. యేసుప్రభుని బతకనిచ్చారా? సత్యం కొరకు నిలబడ్డాడు. కానీ
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కలిగి ఒక అనాథాశ్రయమును దత్తత తీసుకొని, ఇద్దరు ఆడపిల్ల కలిగిన తండ్రి మరొక ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకొని 10 మంది పిల్లలను, ప్రత్యేకంగా ఆడపిల్లలను పోషిస్తూ క్రైస్తవ సమాజము పక్షాన నిలబడి సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్న అతనిని బ్రతకనివ్వ. ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు అదే చెప్పాడు, మొదటి అధ్యాయం 4వ వచనంలో. మళ్ళీ ఇప్పుడు చదివితే మీకు మళ్ళీ కొద్దిగా ఇంకా మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రతి రోజున మనం వాడుకోవాలి. సేమ్ డే నాట్ టుమారో. ఏ రోజు సమయాన్ని ఆ రోజు మనం వాడేసుకోవాలంట. ఎలా వాడుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలంట. ఈరోజు సమయం రేపు వస్తుందా? రాదు. ఈరోజు ఉదయం సమయం సాయంత్రం వస్తుందా? రాదు. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది, మరలా వస్తుంది. డబ్బు కాలిపోతుంది, తుప్పు పట్టిద్దని యాకోబు చెప్పాడు. కానీ సమయం ఎప్పటికప్పుడు వాడుకోవాలి. ఒక దైవజనుడు సమయం గురించి చెప్పాడు. అసలే నీ వయసు 70 సంవత్సరాలు అయితే నీ వయసు మొత్తం కూడా నువ్వు లెక్క పెట్టుకుంటే, అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అతడు ఈ 70 సంవత్సరాల్లో అతడు బాల్య దశ వదిలిపెట్టి అతడు ఊహొచ్చిన తర్వాత అతన్ని లెక్కలు చూస్తే చదువు కొరకు ఎన్ని గంటలు ఖర్చు పెట్టాడు, తినటం కొరకు ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు వచ్చింది టోటల్, లేక భార్య బిడ్డలతో గడపడానికి వివాహమైన తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి అతను గడిపినటువంటి సమయం, ఇవన్నీ కూడా లెక్క పెట్టిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో భక్తి కొరకు తేలింది 6 నెలలేనంట. అంటే 69 సంవత్సరాల 6 నెలలు తన కొరకు బతికాడు. ఈ 70 సంవత్సరాలు ఒక వ్యక్తి బతికితే 6 నెలలే చర్చికి రావడం కానీ, బైబిల్ చదవడం కానీ, లేదా పాట పాడడం కానీ, ఏదైనా కానీ 6 నెలలే అంట కేటాయించింది అతను. మన కొరకు ప్రాణం పెట్టిన వాడికి మనమిచ్చే సమయము ఎలా ఉంది? మీరు లేటుగా వచ్చినా ముగింపు మాత్రం గట్టిగానే ముగించడం జరుగుతుంది. మనం మారు మనసు పొందినా పొందకపోయినా ప్రభు తన సమయం ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఎలా పంపించాడో అలాగే రెండవ రాకడ కూడా సంఘము రెప్పబాటులో ఎత్తబడుతుంది. ఆయన మేఘారుడే వస్తా అని చెప్పాడే, అది తర్వాత మిగలబడి ఉంటారే. ఇక్కడ 7 సంవత్సరాలు శ్రమలు అని మనం జ్ఞాపకం చేసుకున్నామే. ఆ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో పరదేశంలో ఆయనతో ఉంటామని మనం చదువుకుంటున్నామే. మళ్ళీ మేఘారుడే వస్తాడే, అప్పుడు విడవబడిన వారు చూస్తారు. అయితే దీనికి ముందు సంఘము ఎత్తబడుతుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మనతో జరుగుతుంది. మనతో కలిసి ఆయన ఒలీవ కొండ పైన అడుగు పెడతాడు. ఆ ఒలీవ కొండ 2 భాగాలుగా విడిపోతుంది. ఆ లోయని యెహోషాపాతు లోయ అన్నారు. అప్పుడు అరిగదోను యుద్ధం జరుగుతుంది, అరిమిగిద్దోను యుద్ధం జరుగుతుంది ఆ లోయలో అని మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటున్నాం. ఇదంతా జరగవలసి ఉంది, జరిగిద్ది. సతీష్ గారు మన గురువారంలో కొంత మీకు చెప్పినట్టున్నారు. ఇశ్రాయేల్ దేశంలో అన్నీ సిద్ధమైపోయినాయి మందిరం కట్టడానికి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎన్ని దేశాలతో యుద్ధం చేస్తుందో మీకు తెలుసా? 7 దేశాలతో యుద్ధం చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ప్రశాంతత కలిగిన దేశం ఏదైనా ఉందా అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి ఫస్ట్ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. ఐస్లాండ్ 2వ స్థానంలో ఉంది. తర్వాత 5వ స్థానంలో 2024 ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు 9వ స్థానంలోకి వచ్చింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ డబ్బు తగ్గలేదు, శక్తి తగ్గలేదు, ఆయుధాలు తగ్గలేదు, బలము తగ్గలేదు. 7 దేశాలతో యుద్ధం చేస్తున్నారు రైట్ నౌ. ఇప్పుడు డేవిడ్ బ్రన్నాం గారు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నిన్నే మాట్లాడాను నేను ఆయనతో. యుద్ధమే, ప్రయాణమే.
పనులే. ఏంటి ఇంత సామర్థ్యం? ఎక్కడిది వీళ్ళకి ఇంత బలం? అగ్రరాజ్యాల సహితం నోరు మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నిక చేయబడిన జనాంగం. హల్లెలూయా. ఏర్పరచబడిన జనాంగం 7 దేశాలతో ఫైట్ చేయడం అంటే ఎవడి వల్ల ఇది? దేవుడిచ్చినటువంటి శక్తి. శత్రువులను తరిమి కొట్టి వాగ్దాన దేశమునే నాశనం చేయాలనేటువంటి పన్నాంగం పడిన పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి నిబంధనలు, వాళ్ళకున్న కట్టుబాట్లు వాళ్ళు ఎంత అనుసరిస్తున్నారో అక్కడ మనం వార్తల్లో కూడా BBC న్యూస్లో మనం వింటూ ఉంటాం. దినములు చెడ్డవి గనక సమయం పోనీక మీరు సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానముల కాక జ్ఞానముల మీరు నడుచుకోండి అని ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, ప్రకాష్ గారు ఏం చెప్పాడంటే, మన అకౌంట్లో 86,400 రోజు పడుతున్నాయి అనుకుందాం. 84,000 చెప్పండి 600 రూపాయలు పడుతున్నాయి. అది ఉదయం బ్యాంక్ తెరిచిన మొదలుకొని మళ్ళీ సాయంత్రం బ్యాంక్ టైం ఎప్పటి వరకు? ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆ డబ్బులను డ్రా చేసుకోవాలి. లేకపోతే రేపొద్దునకి ఆ డబ్బులు ఉండవు. ఇప్పుడు జనాలందరూ ఎక్కడుంటారు? బ్యాంక్ దగ్గర ఉంటారు. మధ్యాహ్నమైనా తీసుకో, 4 గంటల లోపు బ్యాంక్ టైంలో నువ్వు ఆ డబ్బులను డ్రా చేసుకొని నువ్వు వాడుకోవాలి. మరుసటి రోజుకి ఆ డబ్బులు ఉండవు, మళ్ళీ కనిపించవు. ఏ రోజుకి ఆ రోజు పడతాయి. దీన్ని ఎలా లెక్క పెట్టారంటే చూడండి, 24 అంటే 24 గంటలు, గంటకి చెప్పండి బ్రదర్స్ 60 నిమిషాలు, నిమిషమునికి 24 × 60, 60 × 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? లెక్కండి. 24 × 60, 60 × 60 ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి? లెక్కేయండి మాస్టర్లో. ఎంతనా? అదే ఈ లెక్క. దేవుడు మనకిచ్చేటువంటి దాన్ని అకౌంట్లో వేస్తున్నట్లుగా దేవుడు మనకిస్తున్న సమయాన్ని ప్రతి నిమిషం జాగ్రత్తగా వాడుకోవాలంటే ఎంత మనం వృధాపరుచుంటాం ఆలోచించండి. నేను పడుతున్న పశ్చాత్తాప ప్రార్థన దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడు కూడా మనకి మొట్టికాయ పడినప్పుడు తెలిసిద్ది. బుద్ధి ఎప్పుడు వచ్చిద్ది? మనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడు వచ్చిద్ది. మనకు జ్ఞానం ఎప్పుడు వచ్చిద్ది? పొళ్ళు రాలినప్పుడు వచ్చిద్ది. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మెడ నొప్పి పుడుతున్నప్పుడు, మెడ తెప్పలేకపోతున్నప్పుడు, అయ్యా ఓపుకున్నప్పుడు బుల్లెట్ తోలాను, ఓపుకున్నప్పుడు బాగా నేను అరిశాను, బీపీ తెచ్చుకున్నాను. నారాయణరావు గారు మీరు అలా ఊగుతుంటే రాకడ వచ్చేస్తే నా నరాలు చాలా వీక్ అయిపోయి ఇప్పుడు పరిగెడదాం అనుకున్నా పరిగెత్తలేకపోతున్నాను. అప్పుడు బాగా పనిచేశాను, ఏఐసిసిలో ఉన్నప్పుడు బాగా పనిచేశాను, అక్కడికి వెళ్ళాను, ప్రయాణాలు చేశాను, కానీ ఇప్పుడు బలహీనం అయిపోయినప్పుడు ఎక్కువ సేవ చేయాలనిపిస్తుంది అయ్యా అని పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ఇస్తాడా ఇవ్వడో నాకు తెలియదు, కానీ మనకు ఆశలు ఎప్పుడు వస్తాయంటే డబ్బులు లేనప్పుడు డబ్బు విలువ తెలిసిద్ది, డబ్బులు ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు చెప్పండి, సమయం ఉన్నప్పుడు వృధా. ఆ లెక్కలు చూసా కదండి. గంట, రోజు, వారం, నిమిషం, సెకండ్, మిల్లీ సెకండ్ విలువ ఎవరిని అడిగితే తెలిసిద్ది? ఆ తప్పినోడిని అడిగితే తెలిసిద్ది, ఆ గర్భిణీ స్త్రీని అడిగితే తెలిసిద్ది, ఆ విలేకరుని అడిగితే, ఆ ప్రెస్సోని అడిగితే తెలిసిద్ది. అందుకే దేవుడు చెప్పాడు. అంటే ఈ దినములు చెడ్డవనే మాట ఎన్నిసార్లు మనం విన్నాం? సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం. అది ఏనాటికి ఆ కీడు, ఏనాటికి ఆనాడు చాలంట కీడు. అంటే ఈరోజు మేలు, ఈరోజే ప్రభుని స్తుతించాం, ఆరాధించాం, అయిపోయింది, కుదరదు, మళ్ళీ రేపు కూడా ఆరాధించాల్సిందే, రేపు కూడా స్తుతించాల్సిందే, మహిమపరచాల్సిందే, కీర్తించాల్సిందే, ఆ టైంను వాడుకోవాలి, దశంభాగం ఇవ్వాల్సిందే. 86 గంటల 86 86,400 86 లెక్కేసావా? 86 24 × 60, 60 × 60 ఈజ్ ఈక్వల్ 86,400 అకౌంట్లోది మనం వాడుకోకపోతే
వెళ్ళిపోతుంది. దేవుడిచ్చింది అది. ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఏదైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం రండి చెప్పుకొని వారలారా. రేపేమి ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, దేవుడికే తెలుసు. ఎందుకంటే కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సాయంత్రం ఏం జరిగిద్దో మీకు తెలుసా? రేపేం జరిగిద్దో తెలుసా? తెలియదు. కాలములు సమయములు దేవుడు ఆధీనంలో ఉన్నాయి. అందుకే మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? లాభాల కోసం. ఒక టాపీ మేస్త్రి ఒక బిల్డింగ్ కడుతున్నాడు అనుకో, ఇది చూసుకుంటాడు, దాన్ని ఏమంటారు? తరుగుబడా ఇది అంటారు. తూకం కాదండి, తరుగుబడి. ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు అయిపోతాయి కదా, మిగిలితే లేదో చూసుకుంటాడు. తరుగుబడి చూసుకుంటాడు. పెట్టుబడి, తరుగుబడి. ఒక ఎంత మిగిలితే చూసుకుంటాంగా. ఖర్చు అయిపోయినాయి. తరుగుబడి ఎంత? పెట్టుబడి ఎంత? అంటే పెట్టుబడి లాభం చూస్తాం, తరుగుబడి అయిపోయింది, అది నాశనం అయిపోయింది, కాలిపోయింది. నీకు ఎంత తగలబెట్టానరా చదివియడానికి అంటారే, అది తగలబడతాం. అంటే అది నీకు ఇంత ఖర్చు పెట్టాను, నీకెంత తగలబెట్టాను రా, నీకు తగలబెట్టానే అని అంటారు కదా, అది తగలబడిపోవటం. పెట్టుబడి చెప్పండి పూర్ణ గారు. పెట్టుబడి, లాభం, కనీసం మనకి లాభం లేకపోతే వ్యాపారం మనం చేయలేం. ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది. అంటే అక్షరార్థంగా చూస్తే వాస్తవంగా బంగారం తుప్పు పట్టకపోయినప్పటికీ ఇక్కడ ఎందుకు చెప్పాడంటే అర్థం అవడం అని చెప్పాడు. తుప్పు అంటే పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు భారతీయులకి బంగారం అంటే బాగా ఇష్టం అంట కదా మేరీ. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇష్టం. మద్రాసు భారతదేశం అనుకుందాంలే, ఎందుకంటే మద్రాసు నుంచి సింగపూర్ నుంచి చేసుకొస్తూ ఉంటారులే. ఆ చెవులకి, ఆ ముక్కులకి, ఆ మెడకి ఉన్నది మనం తగిలించుకొని మనం ఉంచుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ కూడా వచ్చేసినాయి, ఏదో కూడా మనం చెప్పలేం. అది తీసి పూర్ణాగారికి ఒక లారీ కొండ, దాంతో వ్యాపారం చేయలేడా? నిజమే. దొంగల బారి నుండి నువ్వు కాపాడబడవా అంటే మన భారతీయులు చూడండి. అదే మళ్ళీ ఇప్పుడు అమెరికా కోళ్ళు ఉందా, ఆయన అడగండి. అమెరికా కోళ్ళు బంగారం పెట్టుకుంటుందా? పెట్టుకోదు. అసలు అమెరికా వాళ్ళు పెట్టుకోరు. జస్ట్ రింగ్ అంతే, ఒక పెళ్లి రింగ్ లాగా వాళ్ళు ఉపయోగిస్తారు అంతే. ఒక కారు, ఒక ఇల్లు, ఉద్యోగం అంతే. మళ్ళీ పిల్లల కోసం ఇల్లు కొంటాలు అలా ఉండవే కా, ట్యాక్స్ ఎక్కువ వాళ్ళకి. అందుకే ఆడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు దారి ఆడే. అది వెంకటేశ్వరరావు గారి సాక్షి. వెంకటేశ్వర గారు నిద్రపోతున్నావా, మెలుగుకుంటావా? ఏంటి అమెరికా బాగుంది అంటున్నారు మీరు, అందుకే చెబుతున్నాను. 18 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు బాబు చెప్పు? 18 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమని పంపించేస్తారు. పార్ట్ టైం చేసుకుంటారు వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి. తల్లిదండ్రులు ఇల్లు తీసుకోరు, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి, మన భారతదేశ విధి విధానాలు వేరుగా ఉంటాయి. పాశ్చాత్య దేశాలు, ఇంకా యూరోప్ కంట్రీస్ ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక ఆసియా ఖండంలో ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీ బంగారము ఏమైంది? మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది. అగ్ని వలె మీ శరీరములను తినివేస్తుంది. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. అంత్యదినములు యందు, దినాలు అనండి. దినము ఈరోజు ఎవరి దినం? పునరుద్ధాన దినం. చెప్పండి, ఈరోజు ఎవరి దినం? నారాయణరావు గారు,
పునరుద్ధాన దినం, ప్రభువు దినం. అదే దినం బైబిల్లో చదివింది అంత్యకాలపు దినం. అంత్యకాలం. ఆ అంత్యకాలములో మనము సమయాన్ని పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును అన్నాడు. పంచభూతములు అంటే తెలుసుగా మనకి, చెప్పండి గట్టిగా. రాగా అమ్మా, గాలి, గాలి, నీరు, నుప్పు, ఓకే ఫోన్లే, ఏదో ఒకటి. నాకు కూడా అంతకు రాదు కాబట్టి నేను వదిలేశాను. పంచభూతములు ఏమైపోతాయి? మహావేంద్రముతో లయమైపోతాయంట. కాలములు సమయములు నాధీనంలో ఉన్నాయని చెప్పాడు. అందుకే ఇక్కడ చెప్పాడు ఇవన్నీ కూడా సమయం యొక్క విలువ మనకు తెలుసుకోవాలి. ముఖ్యంగా తండ్రులమైన యజమానులైన వారు, పిల్లలు చదువుకునే వాళ్ళు సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. మీరు వివాహమైన వాళ్ళు మీ యొక్క సమయం విలువ తెలుసుకోవాలి. పనిచేసేవారు విలువని తెలుసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే, సద్వినియోగం చేసుకోవడం అంటే రాసుకోవడం కాదు, రాతలు మార్చుకోవాలి. రాసుకోవడం వేరు, రాత మార్చుకోవడం వేరు. అందుకే చెప్తాను అన్నమాట. అక్కడ 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం మీకు అందరూ చూడకుండా చెప్పొచ్చు. మొదట వచ్చిన 2వ తిమోతి 3:1, అంత్య దినములలో అపాయకరమైన కాలములు. ఏ దినాలు ఇప్పుడు ఇక్కడ? ఇందాటి దినం ఇందాకడ దినం ఒకటి చూసాం కదమ్మా అమ్మ, అంత్యకాల దినం. ఇక్కడే దినం. ఓకే, ఈ అంటే అపాయకరమైన కాలములు వచ్చును అంటే ఎలా మనం జీవించాలో జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఎలా బ్రతకాలో జాగ్రత్తగా చూసుకోండి. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకున్నాం అది ప్రాముఖ్యం. ఎలా ఉపయోగించుకున్నది ప్రాముఖ్యం. ఎంతకాలం బతికాం కాదు, ఎలా బతికాం ఇది ప్రాముఖ్యం. అంటే ప్రేయర్ చేసుకుంటున్నామా, సమయం దేవుడిచ్చింది, ప్రార్థన చేసుకుంటున్నామా, లేక సహవాసం మనం కలిగి ఉన్నామా, దేవుడితో సమయం గడుపుతున్నామా, ఈ సమయం సంఘములో సభ్యులతో మనం సమయం గడుపుతున్నామా, ఇది ముఖ్యం. మరి దీనికి మనం గౌరవం ఇవ్వకపోతే బయట వారు ఎలా గౌరవిస్తారు? లోపల ఉన్న మనమే గౌరవించకపోతే చెప్పండి డియర్ శ్రీను, లోపలున్న మనమే గౌరవం ఇవ్వకపోతే బయట ఉన్న వాళ్ళు ఎవరా గౌరవిస్తారు? దేవుని సన్నిధిని ఎలా గౌరవిస్తారు? క్రైస్తవులైన మనమే సమయం విలువ తెలియకుండా, ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఏంటి ఇంటి దగ్గర ఉన్నారు, ఏంటి చికెన్ షాప్కి వచ్చారు, చేపల కొట్టుకొచ్చారేంటి, చర్చికి వెళ్ళలేదా అని అడిగితే ఏం చెప్తారు? ఏం జవాబు చెప్తారు? అంటే రాని వారిని అడిగేది, రాలేనిపోయిన అవకాశం ఉండి రాలేకపోయిన వారిని. పనికి వెళితే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం సాక్షిగా ఉంటారు? అంటే మీరు ఎలా వాడుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఇది ముఖ్యం అన్నమాట. ఎలా మనం ఉపయోగిస్తున్నాం, మన వైఖరి, టైంలో మన వైఖరి అంటే మీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఎన్ని గంటలు దేవుడు పడుకోమన్నాడు, మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం? రాత్రంతా ఎంతసేపు పడుకోవాలి? మామూలుగా ఒక ఏజ్ ఉంటుంది కదా, యవనస్తులు ఎంతసేపు పడుకోవాలి, లేకపోతే 40+ వాళ్ళు ఎంతసేపు పడుకోవాలి, 60+ వాళ్ళు ఎంతసేపు పడుకోవాలి, లెక్కలు చెప్తున్నారు డాక్టర్లు. రాత్రి 1 గంట పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 1 గంటే పడుకున్నాం అన్నవాళ్ళు, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు కాదు. 2 గంటలు పడుకున్నాం అన్నవాళ్ళు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. 4 ఎవరు లేరెవరు? సింధు, శాంతి 4 hours ఓన్లీ. 5 hours లాస్ట్ నైట్. సతీష్ గారు, హౌ మనీ అవర్స్? 5 hours. ఓకే, ఎనీ మోర్ ప్లీజ్? 3 hours. మీ 3.5 hours. నేను 3.5 గంటలు పడుకున్న రాత్రి.
వై మీకు డౌట్ రావచ్చు. ఏసీ లేదా? ఏసీ ఉంది, పని చేస్తుంది. పరుపు లేదా? మెత్తగానే ఉంది, యాక్షన్ కూడా బాగానే ఉంది. ఎందుకని నాకేం తెలుసు, దేవుడికే చెప్పేశా. ఎందుకు రేపు ఆదివారం అయితే నన్ను నిలబెట్టవా? అసలు నాకు నిద్ర లేకపోతే తల తిరిగిపోద్ది కదా, మెడనొప్పి పెరిగిపోద్ది కదా, హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఎలా నిలబడాలి ఇక్కడ నేను 2 చోట్ల? ఏం చేస్తావు అసలు? ఏంటి అన్నట్లుగా అయినా కానీ నిద్రపడతలే. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతున్నాయి? ఆలోచనలు వస్తున్నాయి. కళ్ళు మూసుకుంటే పనులు గుర్తొస్తున్నాయి. అది కుదురుగా ఉంటుందా? ఏదది? అది కుదురుగా ఉంటుందా ఏంటి? అలారం కొంకం కొంకం అంటుంది, లే 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 అంటుంది. ఇంకేం చేస్తాం? వచ్చాం. మరి కూర్చొని వాక్యం చదువుతున్నాడు, డింగింగ్ అంటే దిగిపోతుంది. అది దిగిపోతుంది అని నుంచోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను. ఆ నిద్ర విలువ ఎంత విలువ, ఏంటి, ఎంత, ఎందుకని 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 అని ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, సమయం యొక్క విలువ ఎంత వాల్యూ మనం వాడే దాన్ని బట్టి. ప్రభు వస్తున్నాడు, ఆయన మేఘారుడే రాబోతున్నాడు. సువార్త చెప్పే విషయంలో వెనకబడి ఉన్న షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్, సాక్ష్యం చెప్పే విషయంలో వెనకబడి ఉన్న SCF, సువార్తీకరణ. ఆశ ఉంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. జనవరి నెలలో 1000 మందికి సువార్త చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆశ ఉంటే ఇస్తాడు. ఇంకా ఈ నెలలో ఎంతమందికి చెప్పబోతున్నానో సాక్షిగా నాకు తెలియదు. ఈనాటికి చాలు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ సమాజములో క్రైస్తవులమని చెప్పుకునే మనము, క్రైస్తవ విలువలు తెలుసుకున్న మనము ఆ సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఇది చాలా. నేను ఒకటే ప్రార్థన, మీరు నమ్ముతారో నమ్మరో, అదివ్వు ఇదివ్వు ఇదివ్వు అనే ప్రార్థన సెక్షన్ మన దగ్గర లేదు. ఆయనకి తెలుసు ఏది ఇవ్వాలో. ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇవ్వాల్సిన ఇచ్చేసాడు. సద్వినియోగం చేసుకోవటమే నాలో ఉంది. ఇవ్వాల్సిన ఇచ్చేసాడు తుమ్మల సత్యంకి, కానీ సద్వినియోగం చేసుకున్న దానిలో పొరపాటు ఉంది. అందుకే నా ప్రార్థన ఏంటంటే ఓన్లీ ప్రేయర్, పశ్చాత్తాపం మాత్రమే. ఆ పశ్చాత్తాపంలో తృప్తి లేదు నాకు ఇంకా. ఎందుకో తెలుసా? నేను చేసింది రూపాయి తప్పు, నేను పశ్చాత్తాపడింది పావులానే. ఇంకా తృప్తి లేదు. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే పడతానో దేవుడు నాకు ప్రత్యక్షతను అనుగ్రహించి తన కార్యమును తాను తప్పకుండా నా పట్ల, సేవా పట్ల జరిగిస్తాడనేది దృఢ విశ్వాసం. అందుకే నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే మీకు తెలుసా, నేను ఎక్కువ కాలం బ్రతకను, మీరు ఎక్కువ కాలం బ్రతకరు. ఎందుకో తెలుసా? నా సమయము అవుతుంది, దగ్గర పడుతుంది. కాబట్టి నా సమయాన్ని నేను బాగా స్పీడ్గా వాడుకోవాలి, త్వరగా వాడుకోవాలి. నా అకౌంట్లో డబ్బులు నేను వాడేసుకోకపోతే మిస్ అయిపోతాయి. కాబట్టి నేను వాడుకోవాలి. కొంతకాలానికి యవనస్తులకు నేను కనపడను. అర్థమవుతుంది మీకు? నా సమయాన్ని నేను ఎలా వాడుకోవాలి నేను ప్లాన్ చేసుకోవాలి. ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివివ్వు. ఈ పూటను ఎలా వాడుకోవాలి, ఈ సాయంత్రం ఎలా ఉపయోగించాలి, లేక సోమవారం నేను ఎలా ఉపయోగించాలి, నేను పనిచేసిన తర్వాత మిగతా నా సమయాన్ని నేను ఎలా వాడాలి, నీతో ఎలా గడపాలి అనే జ్ఞానము అనుగ్రహించు ప్రభువా అని మనం అడక్కపోతే క్రీస్తు న్యాయపీఠ ముందు మనం నిలబడతాము. లేకపోతే ఈలోపే అదే రోజు అనే పాట పాడాల్సి వచ్చిందో కూడా తెలియదు. పిల్ల జాడ తల్లికి, తల్లి జాడ పిల్లకు. తెలుసుగా మీకు వరదల్లో జరిగిన సంఘటన? బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయండి. అమ్మా, ఈ 2 పిల్లల్ని తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ ప్రెస్ ఉంది కదా, అక్కడ ఉంచమ్మా,
అని అప్పచెప్పి వెనకాల భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడే నుంచుంది పిల్లలిద్దరిని పట్టుకొని, చిన్న పిల్లల్ని. ఇంకా రాట్లా వాళ్ళు లేరు, కొట్టుకుపోయారంట. ఆ పిల్లలిద్దరు మిగిలిపోయారు. ఆ అమ్మకు అప్పచెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది ఈ అమ్మ. ఆ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర వంతెన దగ్గర నిలబడి ఉంది. కానీ అమ్మ లేదు, నాన్న అనాథులుగా మిగిలిపోయారు ఇద్దరు కూడా. మన విజయవాడ, మన పాయికాపురం, మయన్మార్ కాదు, బ్యాంకాక్ కాదు, మన విజయవాడ. మీకు తెలుసా, మన సంఘంలో ఉన్నారు ఇంకా కాలేజీలు స్కూల్కి డబ్బులు కట్టుకోవడానికి కుదరక చదువుల్లో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. మీకు తెలుసా, చెప్పుకోలేక మన సంఘంలో ఉన్నవారు వాళ్ళు బియ్యం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు, సరుకులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు తెలుసా, అది టీజీఆర్ ట్రస్ట్ గుర్తించింది. అలాంటి వారిని సర్వే చేసింది, గుర్తించింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పింది. ఎందుకంటే దినములు చెడ్డవే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అది. డబ్బును కాదు, డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది. సమయం, వరాలు, తలాంతులు, ప్రార్థన సమయం, బైబిలు, దేవుడితో వ్యక్తిగత జీవితం, సహవాసం, సంఘం, క్రమము, ఇవన్నీ సద్వినియోగం చేసుకోవడం. దాని విషయంలో మనం మెళకువ కలిగి ఎలా జీవిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. జాగ్రత్త అని అందరూ ఆఖరిగా, నాకా మీకా? జాగ్రత్త అన్నాడు. మీరు నాతో అనండి, జాగ్రత్త. మనందరం ఒకటే, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.